హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్గా చేసుకునే చింతపండుతో కాకుండా చింతకాయలతో ఒకసారి పచ్చిపులుసు రెసిపీని చూద్దామండి. ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చింతకాయల సీజన్ కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా క్విక్గా చూసేద్దాం పదండి. చింతకాయ పచ్చిపులుసు కోసం ముందుగా 5 లేదా 6 చింతకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇవి వెయిట్లో 100 గ్రాముల వరకు ఉంటాయండి. ఇలా కడిగిన ఈ చింతకాయలలో కొద్దిగా నీళ్లను పోసుకొని 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే చింతకాయలు ఇలా మెత్తగా ఉడికిపోతాయి. చింతకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత చింతకాయల నుండి ఇలా చింతకాయ రసాన్ని కలెక్ట్ చేసుకోవాలండి. ఇలా చింతకాయల నుండి చింతకాయ రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ని పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని మెంతులు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. అందులోని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ముందుగా కలెక్ట్ చేసి ఉంచుకున్న చింతకాయ రసాన్ని వేసుకోండి. ఇందులోని మీ టేస్ట్కు తగినట్లుగా ఒకసారి పులుపుని చెక్ చేసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అందులోని మనం తయారు చేసుకున్న మసాలా పొడి, మీ రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకోండి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. అందులోని పొట్టుతో సహా దంచిన 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. అవి వేగాక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సగానికి తుంచిన 2 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, చిటికెడు ఇంగువ, చివరిగా 1 రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని తాలింపును వేయించుకొని ఈ వేగిన తాలింపును పచ్చిపులుసులో వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోండి. కారం కానీ ఉప్పు కానీ తగ్గినట్లు అనిపిస్తే ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇది చింతకాయల సీజన్ కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.